రైట్ గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటనలో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆయన కాన్వాయ్ లోని జగన్ ఉన్న వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్లు చూపే వైరల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇక జగన్ కాన్వాయ్ పట్టించుకోలేదు, వాహనం ఆగకపోవటం హృదయ విదారకమంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వెల్లువెత్తాయి. స్థానికులు ఘటనపై సమయంలో అరిచిన వాహనాలు ఆగకపోవడాన్ని మానవత్వం లేని చర్యగా భావిస్తున్నారు. ఇక సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ ఘటనకు కారణమని పోలీసులపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. రాయి విసిరిన చేయి దాగినా గాయం దాగదు అన్నట్లుగా జగన్ కాన్వాయ్ నిర్లక్ష్యం సింగయ్య మృతికి దారితీసిన వైరల్ వీడియో ప్రజల ఆగ్రహాన్ని రగల్చి రాజకీయ వివాదంగా మారింది. ఇక సింగయ్య మృతి ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. టీడీపీ నేతృత్వంలోని నీడిత కూటమి ఈ ఘటనను జగన్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చిత్రీకరిస్తూ మానవత్వం లేకుండా జగన్ కాన్వాయ్ వెళ్లిపోయిందని తీవ్ర విమర్శలు చేస్తుంది. వాస్తవాలు బయటపెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెస్తోంది. ఇక మరోవైపు వైఎస్ఆర్సీపీ దృశ్యాలను తారుమారు చేసి జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తుంది. గుంటూరు ఎస్పీ నివేదిక ఆధారంగా టాటా సఫారీ వాహనం AP 26 CE 001 ఢీకొట్టిందని, జగన్ కాన్వాయ్ కు సంబంధం లేదని వాదిస్తోంది. మీడియా ప్రమేయం వల్లే వివాదం ఉధృతమైందని వైఎస్ఆర్సీపీ అంటుంది. అదములు ఆడిన అల్లరి సజ్జనులపై ఆపదనగా మారుతుందన్నట్లు టీడీపీ ఈ ఘటనను జగన్ పై రాజకీయ ఆయుధంగా మలచడం, వైఎస్ఆర్సీపీ దుష్ప్రచార ఆరోపణలు రెండు ప్రజల భావోద్వేగాలను రాజకీయ లబ్ధికి వాడుకునే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఘటనలో నిజానిజాలు గుంటూరు ఎస్పీ నివేదిక ద్వారా స్పష్టమైన మీడియా రాజకీయ పార్టీల కలుషిత వాదనలు ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.